హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ అయితే మీకు ఒక యూజ్ అయ్యే ఒక మంచి స్టిచ్చింగ్ టిప్ అయితే చెప్తాను. వీడియో అయితే ఎండింగ్ వరకు అయితే చూడండి. మనం బ్లౌజ్కి లో చంక్ అయితే తీస్తాం కదా హ్యాండ్స్కి, అది మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు కనుక లో చంక తీసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసి మళ్ళీ ఊడదీయడము కొత్తగా నేర్చుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారనమాట. సో వాళ్ళ కోసం అయితే ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు అంతా బ్లౌజ్ అంతా హ్యాండ్ అంతా కుట్టేసినాక లో చంక్ అనేది ఇలా డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్నాక పైన కుట్టు వేసుకున్నాక మాత్రమే అది కట్ చేసుకుంటే లైనింగును మెయిన్ క్లాత్ అనేది విడిపోకుండా ఉంటుంది. సో నేను అది చూడండి అలా స్టిచ్ చేస్తున్నాను. చేసినాక అది కటింగ్ అయితే చేశాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే బ్లౌజ్ అనేది మనము ఒక్కోసారి అటుది ఇటుదటు అనేది అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కొద్దిగా. ఎక్స్పర్ట్స్ అయితే ఏమి ఉండదులేండి. బట్ నేనైతే ఫస్ట్ నుంచి ఇట్లానే కటింగ్ అనేది చేయడము అలవాటు అయిపోయింది నాకు. సో బ్లౌజ్ అంతా రెడీ అయినాక అటాచ్ చేసేటప్పుడు మాత్రమే నేను లో చంక్ అనేది తీసుకొని అటాచ్ చేసుకుంటాను. మీకు కనుక ఈ టిప్ నచ్చితే మీరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి టిప్స్ అయితే నేను ఈ ఛానల్లో పెడతాను. నచ్చితే కనుక ఒక లైక్ అయితే వేసేసుకోండి. చూడండి, ఒక సైడ్ అయితే కుట్టి చూపిస్తున్నాను నేను. అలానే సెకండ్ వైపు కూడా ఫస్ట్ స్టార్టింగ్లోనే పెట్టాను కుట్టింది. అంటే హ్యాండ్స్ అందుకు మంచిగా నీట్గా అనేది వస్తాయన్నమాట. లో చంక కరెక్ట్గా తీస్తేనే లూజులు రాకుండా ఉంటుంది. సో మనం ఇడిదటు వేసేసామంటే మాత్రం మొత్తం గలాట్ అయిపోతుంది. సో చూడండి,